వ్యూవర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరిబడి. భారత రాజ్యాంగంలో ఉండేటువంటి విశిష్ట లక్షణాలు. భారత రాజ్యాంగంలో ఉండేటువంటి సమాఖ్య లక్షణాలు. భారతదేశము సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ సమాఖ్య అనే పదము ఎక్కడా వాడబడలేదు. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారాల విభజన జరిగింది. అయితే భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి సమాఖ్య లక్షణాలు. అవి అధికారాల పంపిణీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారాల విభజన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన. ఈ మూడింటిలో లేనటువంటి మిగిలిపోయినటువంటి అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. అధికారాల విభజన జరిగింది. సమాఖ్య లక్షణాలలో ఒక లక్షణం అధికారాల పంపిణీ. కేంద్ర జాబితా 98 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో 59 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉన్నాయి. మిగిలిపోయినట్టు అవశిష్ట అంశాలు. ఈ కేంద్ర జాబితాలు కేంద్ర ప్రభుత్వం మాత్రమే శాసనాలు చేస్తుంది. రాష్ట్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా శాసనాలు చేస్తాయి. అవశిష్ట అధికారాలపైన శాసనాలు చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. అధికారాల పంపిణీ జరిగింది. సమాఖ్య లక్షణాల్లో ఒక లక్షణమైనటువంటి అధికారాల విభజన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3. ఈ మూడింటికి సంబంధించినటువంటి షెడ్యూల్, అధికారాల విభజనకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేసి 7వ షెడ్యూల్. ఈ జాబితాలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. అంటే 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో పాటు సగానికంటే తక్కువకుండా రాష్ట్ర విధానసభల యొక్క ఆమోదం కూడా అవసరం ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గానే ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 5 అంశాలు విద్యా, అడవులు, తూనికలు, కొలతలు, న్యాయ ప్రక్రియ, జనాభా నియంత్రణ ఈ అంశాలను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోనికి మార్చడానికి 42వ రాజ్యాంగ సవరణ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ 5 అంశాలను రాష్ట్ర జాబితాల నుంచి ఉమ్మడి జాబితాలు, అప్పుడు రాష్ట్ర జాబితాలు 66 ఉన్నాయి, 5 తీసేస్తే 61 అంశాలు, తర్వాత జిఎస్టీ ద్వారా 2 అంశాలు పోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం 59 అంశాలు ఉంటాయి రాష్ట్ర జాబితాలో. ఈ ఒక జాబితా అంటే ఏదైనా ఈ అధికారాల విభజనకు సంబంధించినటువంటి జాబితాల్లో మార్పులు చేర్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరము. 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో పాటు సగానికి తక్కువకుండా రాష్ట్ర విధానసభల యొక్క ఆమోదం కూడా అవసరము. దానికి ఎగ్జాంపుల్గా ఇది చెప్పినాం. ఉమ్మడి జాబితాలో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 5 అంశాలను తీసుకొని వచ్చేసి విద్య, అడవులు, తూనికలు, కొలతలు వంటి వాటిని తీసుకొని వచ్చేసి ఈ ఉమ్మడి జాబితాలోనికి చేర్చడం జరిగింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో చేర్చడం జరిగింది. ఇది అధికారాల పంపిణీ. నెక్స్ట్ లిఖిత రాజ్యాంగం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరిగినందున మనది లిఖిత రాజ్యాంగం. కేంద్ర ప్రభుత్వ అధికార పరిధి. ప్రకరణ 73 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధి
అధికార పరిధి ప్రకరణ 162 ప్రకారం, ప్రకరణ 73 ప్రకారం. మంది లిఖిత రాజ్యాంగము, దృఢ రాజ్యాంగము. మారుతున్న పరిస్థితులను బట్టి కాలానుగుణంగా పరిస్థితులు మారుతూ ఉంటే మారుతున్న కాలానుగుణంగా రాజ్యాంగాన్ని కూడా సవరించవలసి ఉంటుంది. కొన్ని అంశాలను సవరించడానికి సాధారణ మెజారిటీ అవసరము. కొన్ని అంశాలను సవరించాలి అంటే రాష్ట్రాల యొక్క ఆమోదం కూడా అవసరము. కాబట్టి దృఢ రాజ్యాంగం లక్షణం కూడా ఉంది. దృఢ రాజ్యాంగము అనేటువంటిది కూడా ఒక సమాఖ్య లక్షణమే. దృఢ రాజ్యాంగం అనేటువంటిది ఒక సమాఖ్య లక్షణం. 2 స్థాయిలలో ప్రభుత్వాలు, అంటే కేంద్ర స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో. రెండు స్థాయిల్లో జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి పరిపాలనను నిర్వహించుటకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రాంతీయ అంశాలపైన పరిపాలన నిర్వహించుటకు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఒకేసారి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి 2 స్థాయిలలో ప్రభుత్వం ఉండడం అనేటువంటిది కూడా ఒక 2 స్థాయిలలో ప్రభుత్వం ఉండడం అనేటువంటిది కూడా ఒక సమాఖ్య లక్షణం. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ. స్వతంత్ర ప్రతిపత్తి, సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం. కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాల పరిధిలో కానీ పనిచేయకుండా స్వతంత్రంగా పనిచేస్తుంది. ఏదైనా వివాదాలు వస్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు వస్తే వాటిని పరిష్కరించడానికి ఉన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, కేంద్రానికి రాష్ట్రానికి మరియు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తితే సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగ పరిధికి లోబడే. సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తి, కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో కానీ కాకుండా స్వతంత్రంగా వ్యవహరించేటువంటి ఉన్నత న్యాయస్థానము ఉండడం అనేటువంటిది కూడా ఒక సమాఖ్య లక్షణము, ఒక సమాఖ్య లక్షణం. రాజ్యాంగ ఆధిక్యత. రాజ్యాంగం ఆధిక్యత అంటే ఈ రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాజ్యాంగ పరిధికి లోబడి రాజ్యాంగానుసారమే తన విధులు నిర్వహించవలసి ఉంటుంది. రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగ పరిధికి లోబడి తన విధులను నిర్వహించవలసి ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగ పరిధికి లోబడే తన తీర్పులను ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి మన దేశంలో రాజ్యాంగ అంటే ప్రభుత్వము, వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వము మరియు న్యాయ వ్యవస్థ అన్నీ కూడా రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేస్తాయి. కాబట్టి రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తాయి. కాబట్టి మన దేశంలో రాజ్యాంగ ఆధిక్యత కలదు. తర్వాత రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల యొక్క పాత్ర. రాజ్యాంగాన్ని సవరించే విధానం సాధారణ పద్ధతి, ప్రత్యేక మెజారిటీ మరియు సగానికంటే తక్కువ రాష్ట్ర శాసనసభల విధానసభల యొక్క ఆమోదం ఉండవలసినటువంటి అవసరం. ఇప్పుడు రాజ్యాంగ సవరణలు చేసేటప్పుడు రాష్ట్రాల యొక్క పాత్ర, సమాఖ్య లక్షణాలను సవరించేటప్పుడు, సాధారణ లక్షణాలను సవరించేటప్పుడు పార్లమెంటుకు రాష్ట్రాల యొక్క రాష్ట్రాల యొక్క అధికార పరిధి ఏమీ అవసరము ఉండదు. కానీ సమాఖ్య లక్షణాలను సవరించాలి అంటే ఇప్పుడే మనం ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్పుకున్నాం. ఏం చెప్పినాము? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 5 అంశాలను తీసుకొని వచ్చేసి ఉమ్మడి జాబితాలోనికి చేర్చడం కోసము పార్లమెంటు 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో పాటు సగానికి తగ్గకుండా రాష్ట్ర విధానసభల యొక్క ఆమోదం లభించడం వలన రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 5 అంశాలైనటువంటి విద్య, అడవులు, తూనికలు, కొలతలు, జనాభా నియంత్రణ, న్యాయ ప్రక్రియ అయినటువంటి 5 అంశాలను ఉమ్మడి జాబితాలోనికి మార్చడం జరిగింది. అందువలన రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల యొక్క పాత్ర ఉంటుంది. ఇది కూడా ఒక సమాఖ్య లక్షణం. పార్లమెంటులో రాష్ట్రాలకు ప్రాతినిధ్యము. పార్లమెంటు అంటే
రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతి. పార్లమెంటులో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం. రాజ్యసభ పార్లమెంటులో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాజ్యసభ పార్లమెంటులో ఈ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాష్ట్రాల తరపున తన వాదనలు వినిపిస్తుంది. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వస్తుంది. అంటే పార్లమెంటులో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం. ఇవి వచ్చేసి భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి సమాఖ్య లక్షణాలు. అధికారాల పంపిణీ, లిఖిత రాజ్యాంగము, దృఢ రాజ్యాంగము, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ ఆధిక్యత, 2 స్థాయిలలో ప్రభుత్వాలు, రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్ర, పార్లమెంటులో రాష్ట్రాలకు గల ప్రాతినిధ్యం. ఇవి భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి సమాఖ్య లక్షణాలు. భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఏకకేంద్ర లక్షణాలు. భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఏకకేంద్ర లక్షణాలు. బలమైన కేంద్ర ప్రభుత్వం. బలమైన కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర జాబితాలో 98 అంశాలపైన శాసనాలు చేసే అధికారం ఉంది. అలాగే అవశిష్ట అధికారాలపైన శాసనాలు చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికే ఉంది. కాబట్టి బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం. బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిక్యత ప్రకరణ 365 ప్రకారం, అంటే అత్యవసర పరిస్థితి కాలంలో కేంద్రం యొక్క ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. కేంద్రం యొక్క ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి 365 ప్రకారం. అలాగే ప్రకరణ 249 ప్రకారము రాజ్యసభ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన రాజ్యసభ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన ఉన్న అంశాలపైన కూడా ఒక ప్రత్యేక శాసనం చేస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలపైన కూడా శాసనాలు చే అధికారము కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది. ఏదైనా ఒక ప్రత్యేక అంశం పైన రాజ్యసభ ఒక అంశం పైన రాష్ట్ర జాబితాలో ఒక అంశం ఉంది, ఆ అంశం పైన రాజ్యసభ ప్రత్యేక ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేస్తే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన శాసనాలు చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిక్యత. గవర్నర్ల వ్యవస్థ. గవర్నర్లను కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేస్తూ ఉంటారనే విమర్శ. గవర్నర్లను నియమించేది కేంద్ర ప్రభుత్వమే, అనగా రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతి ఎవరి సలహా ప్రకారము? కేంద్ర క్యాబినెట్, కేంద్ర మంత్రిమండలి సలహా ప్రకారమే గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తాడు. కానీ గవర్నర్లు కేంద్రం చెప్పినట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. గవర్నర్లను తొలగించేది, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి బదిలీ చేసేది రాష్ట్రపతి. గవర్నర్లను మధ్యలో తొలగించేటువంటిది రాష్ట్రపతి. కావున ఈ గవర్నర్ వ్యవస్థ అనేటువంటిది కూడా ఒక ఏకకేంద్ర లక్షణము. ఏక పౌరసత్వం. సమాఖ్య వ్యవస్థ అమలులో ఉన్నటువంటి అమెరికా వంటి దేశాలలో అమెరికా వంటి దేశాలలో కేంద్ర పౌరసత్వము, దేశ పౌరసత్వం అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి దేశ పౌరసత్వం, అమెరికా దేశ పౌరసత్వం, మరియు ఏ రాష్ట్రానికి చెందితే ఆ రాష్ట్ర పౌరసత్వం ఉంటాయి. కానీ మన దేశంలో ఏక పౌరసత్వం అమల్లో ఉన్నది. ఈ ఏక పౌరసత్వం అనేటువంటి అంశాన్ని మనము బ్రిటన్ నుండి గ్రహించినాము. పౌరసత్వం అనేటువంటిది కేంద్ర జాబితాలో కలదు. పౌరసత్వాన్ని
పౌరసత్వం అనేటువంటి ఈ అంశాన్ని మనము బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించినాం. బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఈ పౌరసత్వం అనేటువంటి అంశం వచ్చేసి కేంద్ర జాబితాలో కలదు. కేంద్ర జాబితాలో కలదు పౌరసత్వం అనేటువంటిది. పౌరసత్వం అనేటువంటి అంశాన్ని మనము బ్రిటన్ నుండి గ్రహించినాము. పౌరసత్వం అనేటువంటి అంశం కేంద్ర జాబితాలో కలదు. పౌరసత్వం పైన చట్టాలను రూపొందించేటువంటి అధికారము పార్లమెంటుకు కలదు. కావున పౌరసత్వం, ఏక పౌరసత్వం అనేటువంటిది కూడా ఒక ఏకకేంద్ర లక్షణము. పౌరసత్వానికి సంబంధించి పౌరసత్వం అనేటువంటిది మనకు 2వ భాగంలో ఉంది. ప్రకరణలు వచ్చేసి 5 నుండి 11 ప్రకరణలు పౌరసత్వానికి సంబంధించినటువంటి ప్రకరణలు. మన భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి పౌరసత్వము ఏక పౌరసత్వము. ఈ ఏక పౌరసత్వం అనేటువంటి అంశాన్ని మనము బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించినాము. పౌరసత్వం అనేటువంటి అంశాన్ని బ్రిటన్ నుండి గ్రహించినాము. ఈ పౌరసత్వం అనేటువంటి అంశం కేంద్ర జాబితాలో కలదు. పౌరసత్వం పైన చట్టాలను రూపొందించే అధికారము పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఈ ఏక పౌరసత్వం అనేటువంటి ఈ అంశం కూడా మామూలుగా మనకు వచ్చేసి ఏకకేంద్ర లక్షణాలతో సంబంధం. ఏకీకృత న్యాయ వ్యవస్థ. మన దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఏకీకృత లేదా సమీకృత న్యాయ వ్యవస్థ. ఏకీకృత న్యాయ వ్యవస్థ ఒకే ఒక ఉన్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ. సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం. దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము సుప్రీంకోర్టు అనేటువంటిది దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము. హైకోర్టులు రాష్ట్రాలలో ఉన్నప్పటికీ ఈ రాష్ట్రాల్లో హైకోర్టులు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, అత్యున్నతమైనటువంటి అధికారాలను కలిగి ఉంటుంది. అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం వచ్చేసి సుప్రీంకోర్టు. రాష్ట్రాలలో హైకోర్టులు ఉన్నప్పటికీ ఈ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమించేది కూడా రాష్ట్రపతి, పార్లమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వానుసారంగా నియమించవలసి వస్తుంది. కాబట్టి ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉన్నది మన దేశంలో. ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఒకే రాజ్యాంగం. అమెరికాలో అయితే రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, దేశానికి ఒక రాజ్యాంగం. కానీ భారతదేశంలో కేంద్ర రాష్ట్రాలకు రెండింటికి కలిపి ఒకే రాజ్యాంగం ఉంటుంది. కేంద్ర రాష్ట్రాలకు రెండింటికి కలిపి ఒకే రాజ్యాంగం ఉంటుంది భారతదేశంలో. ఇది కూడా ఒక ఏకకేంద్ర లక్షణం. రాజ్యాంగ సవరణలో కేంద్రం యొక్క ఆధిక్యత. రాజ్యాంగాన్ని సవరించే విధానం గురించి ఇలాగ చెప్పుకున్నాం. సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ మరియు ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగం రాష్ట్రాల యొక్క విధానసభల యొక్క ఆమోదం. కేవలం సమాఖ్య లక్షణాలను సవరించడం కోసం మాత్రమే ఈ రాష్ట్ర విధానసభలతో అవసరం ఉంటుంది. మిగిలినటువంటి అంశాలను ఎక్కువ అంశాలన్నింటినీ కూడా పార్లమెంటు సాధారణ మెజారిటీతోనే సవరిస్తుంది. కాబట్టి రాజ్యాంగ సవరణలో కేంద్రం యొక్క ఆధిక్యత ఉంటుంది. ఎక్కువ అంశాలను పార్లమెంటు సాధారణ మెజారిటీ ద్వారా సవరిస్తుంది, కొన్ని అంశాలను ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరిస్తుంది. కేవలం కొన్ని సమాఖ్య లక్షణాలను సవరించడం కోసం మాత్రమే రాష్ట్ర విధానసభల యొక్క ఆమోదం అవసరం ఉంటుంది. కాబట్టి రాజ్యాంగ సవరణలో కేంద్రం యొక్క ఆధిక్యత ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారము పార్లమెంటుకు ఉంటుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే ఇంతకుముందు 1వ భాగంలో 3వ ప్రకరణలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనగా
రాష్ట్రాల పేర్లు మార్చడం, నూతన రాష్ట్రాలను ఏర్పరచడము, రాష్ట్రాల సరిహద్దులను మార్చడము, ఒక రాష్ట్రంలోని కొంత భూభాగాన్ని వేరు చేయడం, వేరు చేసినటువంటి భూభాగాన్ని ఇంకొక రాష్ట్రంలో బదిలీ చేయడం వంటిది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారము పార్లమెంటుకే ఉంటుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంట్కి ఉంటుంది. రాష్ట్రాల యొక్క పాత్ర ఏమాత్రము ఉండదు. కాబట్టి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటి అంశము కూడా ఏకకేంద్ర లక్షణము. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది కూడా ఒక ఏకకేంద్ర లక్షణం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి ప్రకరణ వచ్చేసి ప్రకరణ 3. ప్రకరణ 3 ప్రకారము పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేస్తుంది. రాష్ట్రాలకు పేర్లు మారుస్తుంది, రాష్ట్రాల సరిహద్దులను మార్చింది, నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక రాష్ట్రం నుంచి కొంత, ఇది ఇంతకుముందు 1వ భాగంలో 3వ ప్రకరణలో పూర్తిగా దాని గురించి వివరించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా అవసరం లేదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది కూడా ఒక ఏకకేంద్ర లక్షణం. రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యము. సమాఖ్య వ్యవస్థ అమల్లో ఉన్నటువంటి అమెరికా వంటి దేశాలలో రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ మన దేశంలో ఉత్తరప్రదేశ్కు అత్యధిక స్థానాలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్కు కొన్ని రాష్ట్రాలకు చాలా తక్కువగా ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్కు తీసుకుంటే 11, ఏపీ 11 స్థానాలు, తెలంగాణకు వచ్చేసి 7 స్థానాలు. అంటే రాజ్యసభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం లేదు. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం జనాభా ప్రాతిపదికపై రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించబడుతుంది. కాబట్టి రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం. మామూలుగా అస్సాం మినహా మిగిలిన 7 ఈశాన్య రాష్ట్రాలలో కేవలం ఒక్కొక్క స్థానం మాత్రమే రాజ్యసభలో రాష్ట్రాలకు ఉంటుంది. కాబట్టి రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం అనేటువంటిది కూడా ఒక ఏకకేంద్ర లక్షణము. రాజ్యాంగేతర సంస్థల పాత్ర. అఖిల భారత సర్వీసులను అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి కేంద్ర సర్వీసులను నియమించేటువంటి యూపీఎస్సి యొక్క చైర్మన్ మరియు సభ్యులను నియమించేది కేంద్ర ప్రభుత్వమే, అంటే రాష్ట్రపతి. కాబట్టి ఈ విధంగా నియమించబడినటువంటి వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యున్నత స్థాయిలలో తమ విధులను నిర్వహిస్తూ ఉంటారు. అది ఒకటి. కేంద్ర జాబితా అఖిల భారత సర్వీసు కాగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు ఖాతాలను తనిఖీ చేసి కేంద్రానికి సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి, రాష్ట్రాలకు సంబంధించిన నివేదిక ఆయా రాష్ట్రాల గవర్నర్లకు సమర్పించేటువంటి కాగ్ను నియమించేది కూడా కేంద్ర ప్రభుత్వమే, అంటే రాష్ట్రపతి నియమిస్తాడు కాగ్ను. కేంద్ర ఆర్థిక సంఘం కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి ఉపయోగపడేటువంటి కేంద్ర ఆర్థిక సంఘాన్ని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. 5 సంవత్సరాల కాల పరిమితికి కేంద్ర ఆర్థిక సంఘముని కూడా నియమించేది రాష్ట్రపతి. తర్వాత ప్రణాళికా సంఘం అంటే ప్రస్తుతము నీతి ఆయోగ్. దీనికి అధ్యక్షుడు, దీనికి చైర్మన్ కూడా ప్రధానమంత్రి. అవశిష్ట అధికారాలు ప్రణాళిక సంఘం అయిపోయిన తర్వాత అత్యవసర పరిస్థితులు కూడా ఏకకేంద్ర లక్షణం. ఈ అత్యవసర పరిస్థితులకు సంబంధించినటువంటి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకరణ 352 ప్రకారం కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి రాష్ట్రపతి అంటే దేశంలో అంటే యుద్ధము లేదా విదేశీ దాడి,
ఆర్ సాయుధ తిరుగుబాటు, సాయుధ తిరుగుబాటు, యుద్ధము, విదేశీ దాడి, సాయుధ తిరుగుబాటు సందర్భాలలో. ప్రకరణ 352 ప్రకారము కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రకరణ 360 ప్రకారం దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనే సమయంలో రాష్ట్రపతి కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి ఆర్థిక అత్యవసర పరిస్థితిని కూడా విధిస్తాడు. ఆర్థిక అత్యవసర పరిస్థితి. ప్రకరణ 356 ప్రకారం, ఈ ప్రకరణ 356, ఈ ప్రకరణ 356 ప్రకారము రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఆర్ కేంద్ర పాలన ఆ రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి. ఈ రాజ్యాంగపరమైన అటువంటి అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలనను, ఈ రాష్ట్రపతి పాలన ఎవరు ఇస్తారు? కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి. అంటే రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందడంపై కానీ, లేకపోతే కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి కానీ రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో అంటే రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు గవర్నర్ పంపే నివేదికను అనుసరించి కేంద్ర క్యాబినెట్ రాష్ట్రపతి పాలనను విధిస్తుంది. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తాడు. అలాగే కాకుండా కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి కూడా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. ఇది కూడా ఒక ఏకకేంద్ర లక్షణము, ఏకకేంద్ర లక్షణము. తర్వాత అవశిష్ట అధికారాలు కేంద్రానికి చెందుట. అంటే మనం ఇంతకుముందు డిస్కషన్ చేసినప్పుడు కేంద్ర జాబితాలో వచ్చేసి కేంద్ర జాబితాలో 98 అంశాలు, రాష్ట్ర జాబితాలో 59 అంశాలు, ఉమ్మడి జాబితాలో వచ్చేసి 52 అంశాలు ఉన్నాయి. ఈ 3 అంశాలు కాకుండా, ఈ 3 జాబితాలు కాకుండా మిగిలినటువంటి అంశాలు లేదా కొత్తగా వచ్చేటువంటి అంశాలన్నింటినీ కూడా అవశిష్ట అధికారాలు అంటారు. అవశిష్ట అధికారాలు అంటారు. ఈ అవశిష్ట అధికారాలపైన కూడా శాసనాలు చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. అంటే కేంద్ర జాబితాలో ఉండేటువంటి అంశాలపైన శాసనాలు రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపైన శాసనాలు రూపొందించే అధికారం వచ్చేసి కేంద్ర మరియు రాష్ట్రాలకు ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అయితే అవశిష్ట అధికారాలు అంటే ఈ 3 జాబితాల్లో కాకుండా మిగిలిపోయినటువంటి అంశాలు మరియు నూతనంగా వచ్చేటువంటి అంశాలను అవశిష్ట అంశాలు అంటారు. ఈ అవశిష్ట అంశాలపైన శాసనాలు రూపొందించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కావున ఇది ఒక ఏకకేంద్ర లక్షణము. ఈ విధంగా ఈరోజు మనము భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి సమాఖ్య లక్షణాలు మరియు ఏకకేంద్ర లక్షణాల గురించి వివరించడం జరిగినది. అతి త్వరలో అంటున్నారు. నిన్ననేమో గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఈ నెల ఆఖరులోపు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్లు వెలువరిస్తాము అని ఫిబ్రవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది చెప్పడం జరుగుతూ ఉంది. జరుగుతూనే ఉన్నాయి. పోయిన నెలలో, గత నెలలో 10 రోజుల్లో వస్తుంది నోటిఫికేషన్ అని చెప్పారు. అంతకుముందు చాలాసార్లు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ త్వరలో వస్తుంది, గ్రూప్ 1 ముందు వస్తుంది, గ్రూప్ 2 తర్వాత వస్తుంది, లేదా గ్రూప్ 2 ముందు వస్తుంది, గ్రూప్ 1 తర్వాత వస్తుందని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే మళ్ళీ నిన్న కూడా న్యూస్లో గౌతమ్ సవాంగ్ గారు, ఏపీపీఎస్సీ చైర్మన్ గారు గౌతమ్ సవాంగ్ గారు ఈ నెలాఖరు లోపల అంటే నవంబర్ నెలాఖరులోపు ఎప్పుడైనా గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 నోటిఫికేషన్లు వెలువరిస్తారు. కాబట్టి కొంచెం సీరియస్గా చదవడం అనేటువంటిది అవసరం ఉంటుంది.